దగ్గర ఇట్లాంటి నొల్లిలు అవుతాయి ఇప్పటివరకు తెలియదు అసలు కలిసి చేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఇంటికాడ ఏందన్నా ఈ నొల్లిలు. లొల్లు అంటే అడుగుతుంది ఇప్పుడు సి ఎక్కడ ఉన్నాడు అంటుంది. సి అంటే మేమే షాక్ అయినాము. హాయ్ శ్రీ బేబీ ఎక్కడున్నావు? మనం పప్పుకి వెళ్ళినాం కదా, నువ్వు కాశీకి వెళ్ళే ముందు రోజు. ఓకే, నువ్వు 100 మందితో ఇట్లా హగ్ చేసుకొని కిస్ ఇచ్చుకొని దిగవు కదా. పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి. అమ్మాయి కంటే నువ్వే చాలా బాగున్నావు. ఓకే, పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అన్నది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా తెలుసా. అలా నేను వదినకి ఫోన్ చేస్తే నేను ఇట్లా ఎందుకు పంపించేసి నువ్వు ఇట్లా వేసావు అనుకుని నేను కంప్లైంట్ చేస్తా చెప్తున్నా శ్రీ. తెలుసులేదా అమ్మాయిని చెప్పి ఒకటం తమాషా చేస్తున్నాడు. నేను ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు శ్రీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జినుతో సోను. వెల్కమ్ బ్యాక్ గైస్. సో వీడియో ఏంటంటే ఒక డేంజర్ చాలా అంటే చాలా సీరియస్ అయిపోతుంది. ఆఫీస్ దగ్గర ఇట్లాంటి నొల్లిలు అవుతాయి ఇప్పటివరకు తెలియదు అసలు కలిసి చేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అది శ్రీయన్న పేరు శ్రీయన్న పేరు చెప్పుకుంటా. ఎందుకంటే నార్మల్ గా మంచిగా ఉంటాడు శ్రీయన్న కానీ రిషన్న కానీ అందరం మంచిగా ఉంటాము. బయట ఎవరి దగ్గర నార్మల్ గా ఎవరి దగ్గర ఎట్లుండాలి అట్లా ఉంటాము. బట్ ఒక అమ్మాయి వచ్చి మా దగ్గర ఇట్లా లొల్లి చేస్తుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నమ్మతో నొల్లి పెట్టుకుంటుంది. మళ్ళీ పోయి మాట్లాడుతుంది కలవాలని శ్రీని కలవాలి రెస్పాన్స్ ఏమి ఇస్తలేదు. కలవాలంటుంది కానీ మరి ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. శ్రీయన్న దగ్గర నుంచి ప్రాబ్లం అయితే ఉండదు మ్యాక్స్. మరి ఆమె ప్రాబ్లం ఏముందో తెలియదు. శ్రీయన్నకైతే ఫోన్ చేస్తా, అమ్మాయి ఎవరో కూడా పిలుస్తా, అమ్మాయిని పిలిచి మాట్లాడతా. అమ్మాయి ఫ్రేమ్ లో కూడా ఉంటాను. అది ఫ్రేమ్ నుండి మాట్లాడాలని చెప్పిన, ఫ్రేమ్ నుండి మాట్లాడితేనే బెస్ట్ అని చెప్పిన. మీకైతే నో ప్రాబ్లం ఫ్రేమ్ లో ఉండడం. వచ్చేసి ఫ్రేమ్ లోకి రా, అప్పుడు అర్థమవుతుంది. ఇది జస్ట్ వీడియో క్రేజీ ప్రాంక్ కాల్ ఇది. ఆయన కాశీకి పోతుంది కదా, జస్ట్ చూద్దాం పయ్య భయపడాలి. పయ్య జిలకిద్దాం. నీ ఫోన్ ఫోన్ చేస్తున్నా. హలో అసలు అన్న ఏడున్నావన్నా? కాశీకి ఇంకా 150 కిలోమీటర్స్ రా. ఏందన్నా కాశీకి పోతున్నావా? నువ్వు ఏడికన్నా పోతున్నావా అన్న? ఏం అర్థమవుతుంది అన్న. నమ్మబుద్ధి కాశీకే పోతున్నా. ఇంటికి పోతున్నా నేను. ఇంటికాడ ఏందన్నా ఈ నొల్లిలు. ఏంటి దగ్గర మన ఇంటి దగ్గర మన దగ్గరకు వచ్చిన ఓరో పిల్ల వచ్చిందన్న. ఒక పిల్ల వచ్చి మా ఇంటి దగ్గర వచ్చేది నిజంగా నా అమ్మాయి వచ్చింది నీకోసమే. మళ్ళీ అది కూడా నిన్న అడుగుతుంది అన్న అమ్మాయి వచ్చి, శ్రీ ఎక్కడ ఉన్నాడు కొంచెం చెప్పండి ప్లీజ్, శ్రీ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతుంది. ప్లీజ్ అని అడుగుతున్నా అమ్మాయి. ఏమో అన్న, నువ్వు ఎవరైనా అమ్మాయికి నార్మల్ గా మాట్లాడుంటావు. నార్మల్ ఎవరైనా అమ్మాయితో లైక్ ఫ్రెండ్ గా కానీ ఎట్లా అన్న? ఇగో అబద్ధం కూడా ఆడతాను. ప్రాబ్లం చెప్తున్నా. ఆ పిల్ల పక్కన ఉన్న పిల్లతోనే మాట్లాడిపిస్తా. మమ్మీ కూడా ఫోన్ చేసి ఒకసారి కనుక్కో, మమ్మీతో మాట్లాడుతుంది. తీసుకొచ్చారు అసలు మీరు? అన్న మేము తీసుకురాలేను. అమ్మని వచ్చి మమ్మీతో నొల్లి పెట్టుకుంటున్నాం. మేము కిందకు పోయి మాట్లాడినాము. మమ్మీతో నొల్లి పెట్టుకుంటాను. లొల్లు అంటే అడుగుతుంది ఇప్పుడు సి ఎక్కడ ఉన్నాడు అంటుంది. సి అంటే మేమే షాక్ అయినాము. దేని కావాలి శ్రీ? అసలు శ్రీ ఏమో ఒకసారి మాట్లాడు. ఇదమ్మా మాట్లాడండి ఒకసారి. హలో హలో హాయ్ శ్రీ బేబీ ఎక్కడున్నావు? శ్రీ బేబీ చిన్న పిల్లగాని అనుకుంటున్నావా? బేబీ బేబీ
నేను బేబీ అనే పిలుస్తాను కదా. ఏందమ్మా అప్పటి నుంచి ఏదో మాట్లాడే బేబీ అంటావు? నువ్వు గమనండు. నువ్వు లొకేషన్ పెట్టినావు, రమ్మన్నావు, బయటికి వెళ్దామన్నావు. ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? నేను మా ఇంటి లొకేషన్ ఎందుకు పెడతా రమ్మని, అది ఒక అమ్మాయికి. సో ఫస్ట్ శ్రీయ పేరు చూస్తుంది, ఎవరు పేరు డెలివరు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే నేను నీకు పంపిస్తా. చూస్తా అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అనేసి ఇలా మాట్లాడుతున్నావా శ్రీ? ఎవరున్నా శ్రీప్రభ ఒకటిలాగా మొన్ననే మనం పప్పుకి వెళ్ళినాం కదా, నువ్వు కాశీకి వెళ్ళే ముందు రోజు. వెళ్ళాం కాదు, పబ్కి వెళ్ళటం వచ్చుంటాం అంతే. పబ్కి వెళ్ళాం, గిడ్డుకి వెళ్ళాం, అలాంటి లేవు. నేనే పోయింది 4 months నుంచి ఒకసారి. మరి నువ్వు పబ్బు పోయినంటూ మరి నువ్వు ఏం ఇప్పుడు మన మాట్లాడుతున్నావు? చాట్ ప్రూఫ్స్ అన్ని వీళ్ళకి చూపించాలా? మీ మమ్మీ చూపించాలా? నాకు కాదు, నేను భూమి గారు అందరం కదా సార్, మొన్న అజిత్ సాయి గారు అందరం. అజిత్ సాయి ఎవ్వరు రాలే, నేను శ్రీనే వెళ్ళినాము. పర్సనల్ గా కూడా పోతున్నావు ఇట్లా? ఏ పబ్బు గారు చెప్పు ఆ పేరు. వద్దు, మళ్ళీ అందరికి లీక్ అయిపోతుంది. ఏం లీక్ అయినా పబ్బని చెప్పిన తర్వాత అసలు ఏ పబ్బు కొత్త ఎప్పుడు టాలీవుడ్ పబ్కి వెళ్ళినాం కదా. నేను మన కేక్ పబ్బు పోయినా. ఏంటి? మన ఇద్దరం దిగిన ఫొటోస్ ఉన్నాయమ్మా, ఓవర్ యాక్షన్ చెయ్యకు. 100 మంది ఇస్తారు అతను పబ్బ ఫోటోలు. ఓకే, నువ్వు 100 మందితో ఇట్లా హగ్ చేసుకొని కిస్ ఇచ్చుకొని దిగవు కదా. పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో. ప్లీజ్ అక్క ఏం మాట్లాడుతున్నావు? అతను వచ్చి అబద్ధం ఆడుతుండు. ఫేక్ రా సోను. ఏమన్నా వచ్చి మాట్లాడుతుంది మళ్ళీ ఇప్పుడు బేబీ అంటే షాక్ అవుతున్నా. బేబీ బాయ్ ఫ్రెండ్ పైన బాయ్ ఫ్రెండ్ ఇదేందన్న కొత్తగా బాయ్ ఫ్రెండ్. చాలా వీడియో పోయింది, మా గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు. ప్లీజ్ నేను వద్దుకి ఫోన్ చేస్తే ఇక నేను ఇట్లా కాదు. నేనే చేస్తా కాంప్లెక్స్ పెట్టవా మా పిల్లకి. ఓకే శ్రీ బేబీ, నువ్వే అన్నావు కదా ఆమె అబ్రాడ్ వెళ్ళిపోయింది, ఎట్లనో అట్లా మొత్తం బ్రేకప్ చేసుకుంటా, మనం ప్యాచప్ అయిపోద్దాం, మనం పెళ్లి చేసుకుందాం నెక్స్ట్ ఇయర్ అన్నావు కదా. పాసిబుల్ పాసిబుల్ అమ్మా, నా దగ్గర చాట్ ప్రూఫ్ అంటుంది, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నాకు నిజంగా బ్రేకప్ అయినా కూడా ఇమీడియట్ గా ఇంకొక అమ్మాయితో కమిట్మెంట్ అయ్యే అబ్బాయిని కాదు. నువ్వు ఆమెను వదిలించుకోవాలంటు అని చెప్పినావు కదా నాతోని. ఊరికి టార్చర్ చేస్తుంది, వీడియోస్ చేయకమంటుంది, అదే వీడియోస్ ఇష్టం లేదంట అని చెప్పినావు కదా. తన లైఫ్ మొత్తం ఎప్పుడు నేను వీడియోస్ చేద్దానండి అని లేదు. అరే అసలు ఎందుకు వచ్చింది? నన్ను కలువు లొకేషన్ ఎట్లా తెలుస్తుంది మీరు చెప్పండి అని. ఇవ్వకపోతే నా ఇంటి లొకేషన్ శ్రీప్రభ లొకేషన్ ఎవరికైనా శంషాబాద్ మొత్తం లో అని వెళ్తారు. ఆమె లొకేషన్ పెట్టినామంటుందన్నా, చాట్లు ఉన్నాయి అంటుంది. నువ్వు చూసావు చాట్ నాది శ్రీప్రభది. చాట్ ఏం చూడలేదు, లొకేషన్ పెట్టినాం అని చెప్పినావు అంతే. నీకు చూపించాను కదా ఇందాక. చాటికి ఏం చూడలేదు, నేను అబద్ధం ఆడకు చెప్తున్నా. ఫస్ట్ టైం అయితే పంపించేసేయండి ఇక్కడ నుంచి. ఎందుకు పంపించేసి నువ్వు ఇట్లా వేసావు అనుకుని నేను కంప్లైంట్ చేస్తా చెప్తున్నా శ్రీ. నువ్వే కదా రమ్మని చెప్పినావు, మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు. శంషాబాద్ సిఎస్ఆర్ నంబర్ కదా ఇవ్వు, నా దగ్గర ఉంది. కంప్లైంట్ ఇస్తా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయినా. మీ డాడీ వాళ్ళ ఫ్రెండా? ఒకసారి ఫోన్ మాట్లాడతా. అరే నేను బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వస్తే మా డాడీ తీసుకొని వస్తానా? ఎవరు ఫోన్ చేసి మాట్లాడి ఇల్లు వేసా మాత్రం ఇల్లు తెలిసి ఇంటికి వచ్చేస్తారా? కామన్ సెన్స్ లేదా? అమ్మాయిని చెప్పి ఒకటం తమాషా చేస్తున్నారు. నువ్వు నువ్వే కదా రమ్మన్నావు. తమాషాలు చేయదు నా దగ్గర. తమాషాలు నువ్వు చేస్తున్నావు, వీళ్ళందరూ తెలిసిపోయింది అనేసి. అబ్బాయి తెలియాల్సిన అవసరం కొత్త శ్రీప్రభు తెలియకుండా ఏముండవు, అందరికి తెలుసు శ్రీప్రభు గురించి. నువ్వు ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు. శ్రీప్రభ మోసపోయిన వాళ్ళని మంచిగా చేస్తాను, ఏంది చేయను. మోసపోయిన వాళ్ళే మోసపోకూడని చెప్పేటోని నేను, అలాంటి నేను మోసం చేస్తాను. నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి శ్రీ, నీ దగ్గర మాట్లాడింది మనకు కలిసింది. మొన్న కేఫేకి వెళ్ళినాం కదా, ఏం లేదు. మీరు ఉన్నారు అన్నట్లు అంటుండే, మీకు ఎవరు తెలియదు. శ్రీప్రభ ఎక్కడే మాట్లాడతారు, నన్ను అందరూ అన్నానే చూస్తారు. అసలు నువ్వు అసలు ఫస్ట్ టైం అనుకుంటా నాకు పేరు చూస్తున్నావు శ్రీప్రభ అని.
నేను శ్రీప్రభ ఏమనలే బేబీ అని పిలుస్తున్నా. బేబీ లేదు బీబీ లేదు. ఇది ఏందన్నా ఇది? అసలు ఎవరన్నా అంటారే మన వాళ్ళు కాదురా బాబు, వాళ్ళు టైం పాస్ కాదు మొత్తం. శ్రీ, నేను సోనియా శ్రీ మర్చిపోయినావా నన్ను? మ్యాటర్ ఇంకో లా ఉంటుంది, పిలిపిస్తుంది పోలీసులని ఇంటికి. నువ్వు అన్ని ప్రూఫ్స్ అన్ని బయట పెడతాం కదా, అప్పుడు నువ్వే ఇరుక్కుంటాను. సో నీ పేరే బ్యాడ్ అవుతుంది. నా గురించి నాకు తెలుసు, నేను అసలు అలాంటి పనులు అలాంటి పంచాయతీలు పెట్టుకొని చెయ్యను కూడా. అని అంటే చిల్లర సొల్లరి కాదు, అలాంటి పనులు సమస్యలు దేనికి నాకు కొంచెం ఎథిక్స్ ఉన్నాయి. నువ్వు కాశీకి వెళ్ళే ముందు నన్ను నైట్ కలిసినావు కదా శ్రీ, ఎందుకు శ్రీ అలా చాక్లెట్స్ ఇచ్చినావు, హగ్ ఇచ్చినావు, అప్పుడే మర్చిపోయినావా? ఇదేనా శ్రీ? ఏది నీ అప్పటి సాయి కూడా వచ్చిండు కదా. వస్తే బయలుదేరి వస్తే చూసినావా? వస్తే అని ఎందుకు అన్నాడు? వస్తే అని ఎందుకు అన్నాడు? సాయికి స్టోరీ వింటున్నావా? స్టోరీ కాదు బ్రో, వచ్చిండు నా ఎంబడే నన్ను కలిసిండు. సాయి వస్తే ఏంటి అనేసి ఇస్తారు, తమాషాలు ఇస్తారు. మా ఇంటి దగ్గర మమ్మీ డాడీ ఉంటారు, ఇంటి దగ్గర మమ్మీతో మాట్లాడుతున్నా పోయి చెప్తుంటే అవుతలేదు. మాట్లాడినా పర్లేదు. నేను ఆల్రెడీ అత్తమ్మతో మామయ్యతో మాట్లాడినా. మామయ్య అత్తమ్మ మీ అక్క కూడా వచ్చింది వాళ్ళ. మా ఆడపడుచు మా ఆడపడుచు కూడా ఉండే, వాళ్ళ పిల్లలు కూడా ఉండే. అందరితో ఫోటో దిగిన. మమ్మీ ఏమని తెలుసా, ఆ అబ్రోడ్ అమ్మాయి కంటే నువ్వే చాలా బాగున్నావు, ఓకే పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అన్నది. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా తెలుసా. అబ్రోడ్ అనే మాట యూజ్ చేయదు. అరే మీ మమ్మీ అన్నది ఆ ఫారెన్ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఏం బాగలేదు, నువ్వే బాగున్నావు ఫారెన్ అమ్మాయి కూడా అన్నది. ఈ పిల్ల మాట్లాడుతుంది. ఈ పిల్ల ఎవరో కూడా మాకు తెలియదు, ఏం చేయదు. ఈ పిల్ల లేకపోతే అందరికి డైల్ చేసి ప్లస్ శ్రీప్రభ పంచాయతీ అవుతుంది. నేను ధర్నా చేస్తా, నువ్వు రాకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే. నాకు నీ పేరు బ్యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు, నీకు ఇంకా ఫేమ్ ఉంది కాబట్టి. ఫేమ్ ఉన్నది ఇట్లా బాధ ఏంది. నాకు ఏమైనా లిమిట్స్ క్రాస్ చేయమంటే ఫేమ్ ఒకటే వస్తున్నాడు. ఇట్లాంటి సమస్యలు చేసే చాలా మంది అయిపోయారు హైదరాబాద్ లో. నేను ఏమైనా ఇష్యూ చేస్తే పెద్ద చెప్పి న్యూస్ అవుతుంది అని చెప్పి మాత్రమే నేను ఇష్యూ చేయకుండా రాలేననేసి అలిగినవా? నేను అమ్మాయితో కాశీలోకే పోను, గుడిలోకే పోను. గుడిలోకి ఎందుకు పోతావు మరి? పబ్లోకి వస్తావు, కెఫేకి వస్తావు. గుడిలోకి ఎందుకు పోతావు? నేను ఏ అమ్మాయితో సూసైడ్ చేసుకుంటా, బిల్డింగ్ మీద కింద దూకి చచ్చిపోతాం. పంపించేయరా ఫస్ట్. ఎందుకు అత్తగారు వెళ్ళేది, నేను ఎందుకు పోతా? అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం పంపేయనికే తెలుసా, పోతలేదు. సమస్యలు చేయొద్దు, ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి ఇంకా సమస్యలు చేయొద్దు. నాకు అసలు నచ్చవు ఇంటి దగ్గర. అరే నాకు ఫ్రీడమ్ ఖరాబ్ కాదు కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ నువ్వు ఫస్ట్ ఇంటికాడ వెళ్ళిపోయావు అనుకో, చదువుతాను, నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను ఓరో నీ స్కీమ్ అయిందో అని. ఫస్ట్ ఈ నుంచి వెళ్ళిపో నువ్వు. ఇంటి దగ్గర తమాషాలు చేయొద్దు. ఎవరు? నేను మల్లిక మాట్లాడుతున్నా. మల్లిక? ఏ మల్లిక? మొన్న వచ్చినా కదా, నైట్ వీడియో కొట్టినాం కదా స్కై ఛానల్ కి. మల్లిక? సాయి వాళ్ళ ఫ్రెండ్. మల్లిక నువ్వా? ఏదో నేను ప్రాంక్ చేద్దామంటే ప్రాంక్ అవుతలేదు ఎందుకు? ఎందుకైతే ప్రాంక్ నాకు నమ్మకం లేదు. నిజంగా అమ్మాయితో తిరుగుతానా? పోనీ అప్పుడప్పుడు పోతానా ఆ అమ్మాయి ఏ అమ్మాయి అని భయపడతా. అంటే ఉట్టిగా రాయేసిన నువ్వు ఏదన్నా రాయి తాగుతుందో లేదో అని. ఇంకో ఏ రాయి తగ్గలేదు అసలు. అమ్మాయి అనే పేరు వేస్తే నిజంగా కొంచెం భయపడేటోనేమో. నా పర్ఫార్మెన్స్ బాగుందా? నీ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ 0 మార్క్స్. 0 మార్క్స్? నువ్వే సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? అది సపోర్ట్ మళ్ళీ కాకపోతే ఏంటంటే నా మీద ప్రాంకులు చేస్తున్నావు. ఎలా సపోర్ట్ చేయగలుగుతా నేను చెప్పు?
వద్దు మళ్ళీ ఇలాంటి కంటెంట్ వద్దు, మనం మంచిగా ఫ్యామిలీ కంటెంట్ చేసుకున్నాము. ఓకే డన్. ఓకేనా? ఇలాంటి పనులు చేయొద్దు నువ్వు. ఓకే ఓకే ఏం చేయకండి. ఆ ఫ్యాన్ పేజ్ ఆ క్లిప్ ఒకటి కట్ చేసి పెడతా ఉంటారు. వద్దు ఇదే పెడతారు ఇక. వద్దు వద్దు అన్న నిజంగా అనుకున్నావు అన్నను? నేను అనుకోలేదు అసలు. నేను ఎవరితో తిరుగుతారని రా ఎవరికి పోయినా పోకుండా వచ్చిరా అయితే అనుకున్నావు కదా, అది చాలు మాకు. వచ్చి అనుకున్నా. అలా ఉంటది మనతోని. ఏంటో మీ సుచిత్రనా మీది? అవును. మీ ఏరియా అదే స్కై ఆ పిల్ల లొకేషన్ పెడతాం సార్. ఆ పిల్ల ఇప్పుడు నుంచి బయటికి పోవాలంటే భయపడాలి. ఈ రోజు నన్ను కూడా మస్తు సందం చేసింది అన్న, చేద్దాము. అవునా? మొత్తం సుచిత్ర మొత్తం ఆనాడు భయపడుతుంది. నన్ను ఈ రోజు కాట ఆడుకుంది ఎవరితో జగన్ తో. అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు వాయిస్ చేంజ్ చేసి మాట్లాడేట ఆయనతో ఆట ఆడిపిస్తుంది మొత్తం నన్ను. శ్రీ అలాంటి వాడు కాదు, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తాడు. నా కోసం నేను అమ్మాయిలకు సపోర్ట్ చేస్తావా? ట్రై చేస్తుంది చేయని లేక ప్రయత్నం చేసింది పాపం. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావేమో అని చెప్పి కాల్ చేస్తాము. అంటే గుడికి పోతున్నావు కదా, మొత్తం మంచి జరగాలని. పొద్దు పొద్దున్న గుడికి పోయినామన్నా ఈ రోజు. నేను సోనుగాడు టెంపుల్ కి నువ్వు మంచిగా రావాలని. నువ్వు మంచిగా మొక్కుకొని రా అన్న. సరే చాలు. సరే అన్న బాయ్. బాయ్ బాయ్. బాయ్ రైట్. చూసారు కదా అసలు ఇంత కూడా భయం ఏం లేదనమాట. చూసిన తప్పు కాదు అని చెప్పి చెప్తాను. ఒకటే స్టాండ్ పై నిలబడ్డాడు అట్లే. కానీ అట్లీస్ట్ అమ్మాయి ఇంటి దగ్గరకు వచ్చి నన్ను నమ్మిండు కదా. నువ్వు మాట్లాడినావు అట్లా ఏం చేస్తావు? అట్లా. సిగ్గేస్తుంది. సో గైస్ చూసారు కదా. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సోను.